ఇది సొరచాప అంటారండి. దీన్ని ఇలా కట్ చేయాలి. దీంట్లో ఇలా పొట్టంతా ఉంటుందండి, తీసేస్తే కానీ నీట్గా పొట్టంతా తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుని కడిగేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇది ఇట్లా కట్ చేసేసుకున్నాక నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని ఇలా చట్లో గడ్డి పెట్టుకున్నాక ఒక లోట నీళ్ళు, ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. తర్వాత దీని మీద ఒక గుడ్డ వేయాలి. గుడ్డ వేసి ఈ ముక్కలన్నీ దీని మీద పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి మనం. ఇప్పుడు మన పిల్లలకి ఏం తెలియదు కదండి ఇలాంటి చేపలు అనేది. ఒకసారి పెట్టి చూస్తే బాగుంటుంది. ఇది వారం రోజుల పైనే ఉంటుందండి. మనం ఏం పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడన్నా దొరికినప్పుడు ఇలా పెట్టేసుకుంటే 10 రోజుల దాకా తినవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బయట పెట్టుకున్నా కూడా ఉంటుందండి వారం రోజుల పైనే, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోక్కర్లేదు. ఇలా పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకునండి పొయ్యి మీద పెట్టుకుని పొయ్యి వెలిగించుకుందాం. ఒక అరగంట ఉడకనివ్వాలండి. మనం చూసుకుంటే ఈ చేప మీదది స్కిన్ అలా ఊడొచ్చేస్తుందో లేదో చూసుకుని స్కిన్ ఊడరాగానే ఇంకా కట్టేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా చక్కగా మెత్తగా ఉడిపోయేది. ఇలా పట్టుకుంటే తోలు ఊడి వచ్చేయాలండి. ఒక నిమిషం ఆరినాక మొత్తం నీట్గా చూపిస్తాను. శుభ్రంగా స్కిన్ తీసేసినాక ఇలా ఉంటుందండి, చూసారా. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒలిసేసుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా అనేసుకుంటే మొత్తం పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఇలా చేసేసుకోవాలండి. ఏది పోవటానికి లేదండి. ఇది ముళ్ళుతో సహా తినేయచ్చండి మనం. ముళ్ళులు కానీ ఏం తీసేయడానికి లేవు దీంట్లో. నేను ఉడకబెట్టేటప్పుడు మీరు గడ్డి మీద ఉడకబెట్టాను, మన గడ్డి ఎక్కడ అనుకుంటారేమో, అలా కాకుండా కొంచెం చట్లో నీళ్లు పోసేసుకుని గిన్నెలో కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు, ఒక కల్లు ఉప్పు వేసుకుని ముక్కలు వేసేసి ఉడకబెట్టుకోవచ్చండి. మనకు గడ్డి అందరికీ దొరకదు కదా, నాకంటే దొరికింది కాబట్టి నేను వేసాను. మీరు అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు. కావాల్సిన ఇట్లా పెట్టేసుకున్నది. తర్వాత కొత్తిమీర, గరం మసాలా, అల్లం పేస్టు, ఇదిగోండి ఉల్లిపాయలు పెద్ద సైజు 3 తీసుకున్నాను. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుందామండి. చాలా ఎక్కువ పట్టిద్దండి నూనె, చాలా అంటే చాలా ఎక్కువ పట్టిద్ది. ఇంత నూనె పోసుకోవాలి. ముందుగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి వేసుకున్నామండి. దీంట్లో కొంచెం పసుపు, దీంట్లో కొంచెం ఉప్పు వేసి నూరేనండి. అలా నూరుకోండి, లేకుంటే అది తీదనం వస్తుంది. కాకుండా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాక దీన్ని ఎర్రగా వేపుకోవాలండి. చూసారా, ఇందాక మనం వేసినప్పుడు ముద్దగా ఉంది, ఇప్పుడు పొడిలాడుతూ వచ్చేసింది. అంటే ఇప్పుడు అయిపోయిందని అర్థం అన్నమాట. ఎర్రగా కూడా వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. మీ రుచికి సరిపడంత వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. మేము కొంచెం ఎక్కువగానే తింటామండి, ఎక్కువ వేసుకుంటున్నాను. ఉప్పు కారం మన ఆప్షన్స్. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ముళ్ళు కూడా దీంట్లో ఏ పార్ట్ పడేసేదే లేదు. అన్నీ మనం తినేసేయచ్చు. ముళ్ళు కూడా గుచ్చుకోదండి. నూనె కూడా చూసారా, చాలా పోసుకున్నా కూడా నూనె
మొత్తం ఇంకిపోయి ఎట్ట పొడి పొడి అర్థం వచ్చిందో ఇప్పుడు గరం మసాలా వేస్తాను. అన్నీ కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటాయి నీస్ కల్లా. కొత్తిమీర వేసుకున్నాను. చాలా బాగా కలుపుకొని బౌల్లోకి తీసేసుకున్నామండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది వారం రోజుల పైనే మీకు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకో, కాకపోతే ఇట్లా ఎర్రగా వేపుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.